20 సంవత్సరాల క్రితం తులసి కోటను తెరిచిన రోజు అతనికి ప్రాణాలు పోసింది నేనే, రేపు ప్రాణాలు తీయాల్సింది నేనే. ఇది చాలా గొప్ప విషయం విశ్వంబరా. అల్లుడి గారికి దిష్టి తీయాలి. అలాగేనమ్మా. లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు? నాకేం కాలేదు, బానే ఉన్నాను కదా. అయ్యా, మీ గుండెల్లో బుల్లెట్ దూసుకెళ్ళినా ఆ బుల్లెట్టే భయపడింది, కానీ మీ గుండె ధైర్యం తాకలేకపోయిందయ్యా. అదయ్యా మీ గొప్పతనం. కోటిగాడు చెప్పింది కరెక్టేనండి. ఆ గుండె ధైర్యం ఉంది కాబట్టే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. అయ్యా లక్ష్మీనారాయణ గారు, చెప్పుకోటి. మా అందరి మనసుల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం దొరక్క కొట్టుకుంటున్నామయ్యా. ఏంటది కోటి? జమీందారీ అల్లుణ్ణి కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టారయ్యా. అంటే ఇప్పుడు మీరు అల్లుడు ప్రాణాలు కాపాడారు అంటే కృష్ణవేణమ్మ పసుపు కుంకుమలు కాపాడారు అంటే కృష్ణవేణమ్మని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే కూతురు కృష్ణవేణమ్మ మీద మీకు ప్రేమ ఉంది అంటే కృష్ణవేణమ్మ మీద కోపం పోయింది అంటే రేపు కృష్ణవేణమ్మని దగ్గరికి తీస్తారు. అది అందరూ అలా అనుకుంటున్నారయ్యా. ముడ్డికేం తెలుస్తుంది కుప్పందం అన్నట్టు వీడికేం తెలుసు అల్లుడి గారి బాధ. అంటే అంటే అంటూ కృష్ణవేణిని అల్లుడి గారు క్షమించినట్టు మాట్లాడుతున్నాడు. తెడ్డు మొహం వెదవా. ఇప్పుడే ఇంటికి వచ్చామమ్మా. మీ మామయ్య క్షేమంగా ఇంటికి వచ్చాడంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నానమ్మా.
సమయానికి మీ మావయ్యకి రక్తం ఇచ్చి కాపాడావు తల్లి. నా ఒంట్లో ఉండేది ఆయన రక్తమే కదత్తయ్య. అయినా ఒక రక్తం ఏంటి, మామయ్య కోసం ఈ మేనకోడలు ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తుందత్తయ్య. హాస్పిటల్లో మీ మావయ్య గారు దగ్గరుండి చూసుకున్నారు. బిల్లులు కూడా ఆయనే కట్టారని వీరభద్రం చెప్పాడు. సమయానికి మీ అత్తింటి వాళ్ళు వచ్చి ఆదుకోపోతే పరిస్థితి దారుణంగా ఉండేది కదమ్మా. అమ్మా, అత్తయ్య వాళ్ళు ఆదుకోవడం పెద్ద గొప్పేం కాదులే. బిల్లులు డబ్బుల గురించి వదిలేసాయి. పొలం పనులన్నీ వదులుకొని నన్ను చూడ్డానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. అయ్యా వస్తామయ్యా, రండి వెళ్దాం, రండి. అమ్మా, నేను మామయ్యకి రక్తం ఇచ్చిన సంగతి ఆయనకి తెలియనివద్దు. మీ మావయ్యకి తెలిస్తే ఏమవుతుంది? ఏమీ కాదులే. ఆయన మనసులో నీ మీదుండే కోపం అంతా పోయిందమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అల్లుడి కోసం ఆయన ప్రాణాలు అడ్డు వేస్తారు? ఆలోచించు. శ్రావణ మాసంలో నువ్వు ఇంటికి వస్తే నీతో మాట్లాడలేదు. నీ మీద కోపంతో అల్లుడి గారితో కూడా సరిగ్గా మాట్లాడలేదు. చివరికి మామ అల్లుళ్ళు ఒకరికొకరు కాలర్లు పట్టుకున్నారు. మరి ఇంత కోపం అంతా ఏడికిపోయింది? అల్లుడి మీద ప్రేమ ఏడి నుంచి వచ్చింది? అల్లుడు గారు కిడ్నాప్ అయ్యారంటయ్యా అని నేనంటే, నాకెందుకు చెప్తున్నావు, నాకేంటి సంబంధం అన్నారు. నీ కూతురు కోట్లున్న మహారాణి, మొగుణ్ణి విడిపించుకుంటుందిలే అని మాట్లాడిన ఆయన ప్రాణాలకు తెగించి ఎందుకు కాపాడినట్లు? అంతా మేనగోడల మీదున్న ప్రేమ. మీ మేనమామ మర్రి చెట్టు లాంటివాడమ్మా. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉంటావు. ఏ తండ్రైనా కూతురు పసుపు కుంకాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటాడా చెప్పు? ఏమైనా ఈ గొడవతో మీ మేనమామలో మార్పు వచ్చిందమ్మా. లేకపోతే హాస్పిటల్లో కళ్ళు తెరవగానే అల్లుడు క్షేమంగా ఉన్నారా అని ఎందుకు అడుగుతాడు? అంటే నా మీద కోపమంతా పోయిందమ్మా? మరంతే కదమ్మా. మీ మావయ్య పెళ్లి గొడవలు మర్చిపోయారు. మనసులో ఉన్న కోపమంతా పోయిందమ్మా. నేను చెప్తున్నాను కదా, రేపో మాపో నిన్ను దగ్గర తీస్తారు చూడు.
ఎన్ని రోజులని దూరం పెడతాడమ్మా? రక్త సంబంధం ఎప్పటికైనా ఒక్కటవ్వాల్సిందే. అత్తయ్య, ఆ రోజు కోసమే బతుకుతున్నాను. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య. వీరభద్రం, అన్నయ్య, హాస్పిటల్ బిల్లులు ఒకసారి తీసుకురా. అవి ఇప్పుడు ఎందుకన్నయ్య? బిల్లు ఎంత అయిందో చూద్దామని. ఇప్పుడు ఆ బిల్లుని ఎందుకన్నయ్య? తర్వాత చూద్దాంలే. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. నేను రెస్ట్ తీసుకుంటానులే గాని ముందు నువ్వు వెళ్ళి బిల్లులు తీసుకురా. అలాగే అన్నయ్య. ఐఎమ్ సారీ కృష్ణవేణి గారు, మీ ఫ్యామిలీలో ఇన్ని ఒడిదుడుకులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రస్తుతం మామయ్య గారు క్షేమంగా ఉన్నారు, కానీ వంశీ గారి ప్రవర్తనలో ఊహించని మార్పులొచ్చాయి. నా పెళ్లికి ముందు వంశీ గారిని అవుట్ హౌస్లో రూమ్లో పెట్టి తాళం వేసేవాళ్ళు. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మా అత్తయ్య గారి మీద ముందు నుంచి వంశీ గారికి ద్వేషం ఉంది. తనని చూస్తే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఆయన ఎందుకలా చేస్తున్నారో తెలియదు. ఆ విషయం గురించి అడిగితే అత్తయ్య గారు సమాధానం చెప్పడం లేదు. బామ్మగారంటే వంశీ గారికి ఎంతో అభిమానం. తన దగ్గర చిన్న పిల్లాళ్ళ ఉంటారు. అలాంటిది ఆవిడ మీద కూడా సీరియస్ అయి గొంతు పట్టుకున్నారు. అంతేకాదు మనోజ్ గారు, వంశీ గారి కళ్ళు సడన్ గా చేంజ్ అయ్యి ఒక రకంగా మారిపోతున్నాయి. మనోజ్ గారు, ఇంతకుముందు అవుట్ హౌస్లో సమాధి దగ్గర వంశీ గారు ఇలాగే పసుపు కళ్ళతో విపరీతమైన కోపంతో కత్తితో నా మీదకొచ్చారు. ఆ రోజు మీరే నన్ను సేవ్ చేశారు. వెనక్కి వెళ్ళు వంశీ, వెళ్ళు వంశీ. అలాగే ఈరోజు కూడా నా మీదకొచ్చారు, కానీ చంపాలని కాదు. మరి వంశీ గారు, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మీదకి వస్తున్నారు?
శ్వాస ఉశ్వాసలు రోజూ నాకు తగులుతున్నాయి. నీ నీడలు చూస్తున్నాను. నువ్వు నడిచే ప్రతి అడుగు నా గుండెలపై సవ్వడి చేస్తోంది. జన్మ కాదు, ఒక్క జన్మ కాదు, జన్మలు కాదు, లక్ష జన్మలైనా నిన్ను వదిలిపెట్టను. వంశీ గారు వదలండి, వదలండి వంశీ గారు. వంశీ గారు తాళి తాళి కట్టించుకున్నావా? తాళి 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 తన ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు. ఆయన కళ్ళు ఎందుకు అలా అవుతున్నాయో తెలియదు. తనేం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఏవో పిచ్చి పిచ్చి శబ్దాలు చేస్తున్నారు. రెండు 200 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటున్నారు. ఆ రోజు రాత్రి షాక్ లో ఉండిపోయాను మనోజ్ గారు. 200 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండడం ఏంటి? పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే వంశీ గారిని మళ్ళీ అవుట్ హౌస్ లో పెట్టి తాళం వేస్తామన్నంత వరకు వచ్చింది. కృష్ణవేణి గారు, వంశీ హెల్త్ కండిషన్ పూర్తిగా చేంజ్ అయింది. మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోయాడు. పైగా మీ మామయ్య గారిని తన కళ్ళ ముందే త్రిష కాల్చటం, ఆ రక్తం చూడటం, ఇవన్నీ వంశీలో మార్పు వచ్చేలా లీడ్ చేశాయి. వంశీ గారికి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి కృష్ణవేణి గారు. మనోజ్ గారు,
వంశీ గారిని ఎలాగైనా ఈ కండిషన్ నుంచి బయటికి తీసుకురావాలి. నాకంతా అర్థమైంది కృష్ణవేణి గారు. ఒకవైపు మరిది గారు, మరొక వైపు వంశీ గారు, ఇద్దరు డిస్టర్బ్డ్గా ఉన్నారు. మా అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. కృష్ణవేణి గారు, ఈ 2 రోజుల్లో నేను వంశీ గారికి ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం తిరిగాను. ఒక రకంగా చెప్పాలంటే చావు నుంచి బయటపడ్డాను అనుకోండి.